రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని, అదే విధంగా తొలి విడత కింద 1.25 లక్షల గృహ ప్రవేశాలు చేశామని, సెప్టెంబర్ 17న మరో 1 లక్ష ఇళ్లను ప్రారంభిస్తామని చెప్పారు. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ సమీపంలో సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారంట. ఐటీడీఏ పరిధిలోని గూడేల తాండాల్లో ఇల్లు లేని పేదలందరికీ రాజకీయ అతీతంగా స్పెషల్ డ్రైవ్ కింద ఇళ్లను నిర్మించి ఇస్తామని కూడా భరోసా ఇచ్చారు. 2 రోజుల్లో హెల్త్ కేర్ ట్రస్ట్ ఉద్యోగుల సూచనలతో విధి విధానాలు రూపొందిస్తా. 10 రోజుల్లో ఈహెచ్ఎస్ అమలు. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులైతే ఒకరి నుంచే వాటా తీసుకుంటాం. ఉద్యోగులు జాయింట్ స్టాఫ్ కౌన్సిలింగ్ సమావేశంలో తెలంగాణ సిఎస్ రామకృష్ణారావు తెలిపినట. సో ఇదిలా ఉంటే ఇరాన్ లో బందర్ అబ్బస్ తీరం హర్మూజ్ జలసంధిలో నౌకలు మళ్లీ ఉద్రిక్తంగా మారిన ఇరాన్ పై అమెరికా వైమానిక దాడి చేసిందంట. కువైట్ పై ఇరాన్ క్షిపణుల వర్షం, ఇరాక్ వద్ద రవాణా నౌకపై దాడి, చర్చలు ఒప్పందంపై సందిగ్ధం. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి చేస్తే చర్చలు నిలిపేస్తామన్న టెహ్రాన్. లెబనాన్ పై ఒకవేళ ఇజ్రాయెల్ దాడి చేస్తే చర్చలు నిలిపివేస్తాం అని టెహ్రాన్ కూడా వార్నింగ్ ఇచ్చిందంట.